కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం కందిమల్లాయపల్లెలోని పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం 12వ పీఠాధిపతిగా వీరధర్మజ వెంకటాద్రి స్వామికి పట్టాభిషేకం చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణలు ఆశీర్వచనాల నడుమ వెంకటాద్రి స్వామి సింహాసనంపై ఆసీనులై కిరీట ధారణ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులకు కొద్దిసేపు దర్శనమిచ్చారు. 11వ పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి అనారోగ్యంతో 4 ఏళ్ల క్రితం పరమపదించగా నూతన పీఠాధిపతి విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. ప్రజాభిప్రాయ సేకరణతో ప్రభుత్వం వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిగా ఎంపిక చేయడంతో ఆలయ ఆవరణలో పట్టాభిషేక మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, తెలంగాణ మాజీ స్పీకర్ మధుసూదనాచారితో పాటు వివిధ మఠాల పీఠాధిపతులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాల క్రితం వచ్చిన వివాద పరిష్కారం కోసం విషధర పరిరక్షణ ద్వారా అనేక మంది మఠపీఠ ఆశ్రమం ఇక్కడ విచ్చేశాము. ధర్మ శాస్త్ర అనుగుణంగా పెద్ద కుమారుడికే మఠాధిపతి ఇవ్వాలని చెప్పడం మేము ప్రకటించడం కూడా జరిగింది. కానీ అనేక నాటకీయ పరిణామాల వల్ల చట్ట పరిధిలోకి ఇది వెళ్లి కోర్టు పరిధిలోకి ఇది వెళ్ళింది. ఆ తర్వాత కోర్టు కూడా ఈ యొక్క స్థానికుల యొక్క మనోభావాలని, ఈ మఠం యొక్క సాంప్రదాయాన్ని పరిగణలో తీసుకుని మరియు దానికి ఒక పరీక్షను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో కూడా ఏదైతే మనం ప్రకటించామో ఆ ప్రకటన ప్రభుత్వం వారు నిర్దేశిస్తూ ఈ రోజున మఠాధిపతి పట్టాభిషేకం విశ్వానికి పట్టాభిషేకం భావిస్తున్నాం. ఈ మఠం ద్వారా ధార్మిక, ధర్మక, ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు జరిగేట్లుగా మేము అనేక నిర్ణయాలు తీసుకోబోతున్నాం. ఈ మఠాధిపతి గారికి సహకరించబోతున్నాం. 4-5 ఏళ్లుగా ఈ వివాదం కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా అవరోధాలు తొలగిపోయాయి. మేమందరం కూడా కలిసి బ్రహ్మంగారి యొక్క కాలజ్ఞానాన్ని పరిశోధన చేస్తే వెంకటాద్రి స్వామి వారి యొక్క పేరున్నటువంటి శ్లోకాన్ని తీసుకుని విశ్వవంతులు చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారే వెంకటాద్రి స్వామి వారి యొక్క నామధేయాన్ని చెప్పినట్టుగా మేము అందరం కూడా భావించాం. 8వ తరం 12వ పీఠాధిపతులైనటువంటి వెంకటాద్రి స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఇది ప్రపంచ స్థాయి క్షేత్రం అవుతుందనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు.